నమస్తే, వెల్కమ్ టు అఖిలాస్ కిచెన్. టుడే వచ్చి సాంబార్ చేస్తున్నానండి, వెజిటేబుల్ సాంబారు. దీనికి కావాల్సినవి వచ్చి ఉడకబెట్టుకున్న కందిపప్పు అండ్ వెజిటేబుల్స్ వచ్చి బెండకాయ, బీన్స్, టమాటో, ముల్లంగి, క్యారెట్, ఆనియన్, టమాటో, ఒక కొత్తిమీర అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలండి. దాని తర్వాత చింతపండు రసం అండ్ ఉప్పు, పసుపు, కారం అండ్ సాంబార్ పొడి ఇవన్నీ ఈ ఉడకబెట్టిన పప్పులో మిక్స్ చేసుకోవాలన్నమాట. 1 by 1 అన్నీ వేసుకోవాలి. ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. చింతపండు వచ్చి మన టేస్ట్ని బట్టి, సాల్ట్ అండ్ రుచికి సరిపడా కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. అండ్ సాంబార్ పొడి వచ్చి 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ పసుపు, తగినంత పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని వాటర్ కంటెంట్ చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసుకున్నాను నేను. ఇలా లూజ్గా ఉండాలి, ఎందుకంటే ఒక 2 విజిల్స్ వేపియాలండి. లేదంటే మామూలుగా ఉడకబెట్టుకోవాలన్నా కొంచెం వాటర్ ఇంకుతుంది కదా, అందుకని కొంచెం పలుచగానే ఉండాలి. అన్నీ చూసుకోవాలండి, ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయో లేదో అని ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. కారం అండ్ సాంబార్ పొడి, పులుపు కూడా సరిపోయినాయండి నాకు. ఇవన్నీ వెజిటేబుల్స్, మనకి ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి బెండకాయలు, బీన్స్, క్యారెట్, ముల్లంగి, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ వేసుకుని కందిపప్పులో కలుపుకొని చింతపండు రసం పిండుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 విజిల్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేసుకోవాలి సాంబారు. ఇప్పుడు దీన్ని ఉడకబెడదాం. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెడదాం. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఒక 3 విజిల్స్ వేయించుకున్నానండి నేను. విజిల్ తీసిన తర్వాత ఇట్లా ఉండింది సాంబారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని, చూసారా ఫ్రెండ్స్, ఇట్లా ఉండాలండి సాంబార్. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. మరీ చిక్కగా ఉంటే పప్పు తిన్నట్టు ఉంటుంది. చూసారా, బెండకాయ ముక్క కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా బాగా ఉడికింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పెట్టే సాంబార్ సేమ్ ఇలాగే పెడితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే అదిరిపోయిద్ది అండ్ చపాతీ, రోటీల్లో కూడా తినచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఉప్మా కోసం కూడా ఈ కాంబినేషన్ బాగుంటుందండి. ఉప్మాలో కూడా ఈ సాంబార్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు తినకపోతే కనుక ఈసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపుకి వచ్చి సింపుల్ తాలింపు అండి. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతే సింపుల్ తాలింపు. ఫస్ట్ ఆయిల్ వేడెక్కింది కదా, ఆవాలు వేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇందాక చట్నీ తర్వాత కోసం పెట్టుకున్నాను, అదే బాండి పెట్టుకున్నానండి నేను. మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కరివేపాకు. ఫ్రెండ్స్, ఇట్లా వేగింది కదా, ఇప్పుడు మనం సాంబార్ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తిరువాత వేసిన తర్వాత సాంబారు ఇట్లా తిరువాత వేసుకోవాలి. ఇందులో కొద్దిసేపు ఒక 2 సార్లు ఉడకనివ్వాలన్నమాట. అంటే సుమారుగా ఒక 2 నిమిషాలు ఇలాగా ఒక 2 ఉడుకులు వచ్చేంత వరకు ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాంబారు. రైస్లోకి, రోటీలోకి, ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు తినకపోతే కనుక ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లా ఉడికినప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆపేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవడమే. గుమగుమలాడే వెజిటేబుల్ సాంబార్ ఈజ్ రెడీ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.